మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 265 రోజుల నుండి చేస్తున్న పోరాటం వృధాగా ఉందని గార్లపాడు గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని మండల సాధన సమితి కన్వీనర్ వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా గత ఎన్నికల హామీలలో నారాయణపేటను మండలంగా ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ప్రకటిస్తామని చెప్పి సంవత్సరం గడుస్తుందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ప్రకటించలేదని ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మండలంగా ప్రకటించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తమ నియోజకవర్గంలో నూతన మండలాలు ఏర్పాటు చేసుకున్నారని, కానీ తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మాజీ గౌరవ శాసనసభ్యులు ఎస్ రాజేంద్ర రెడ్డి గారు కూడా శాసనసభ ఎలక్షన్లో ఉగాది పండుగలోపు గాల్రాపాడు గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటిస్తామని చెప్పి ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా మొన్న మన గౌరవ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మేడం గారు కూడా గాల్రాపాడుకు వచ్చి మరి గాల్రాపాడు నడి ఒడ్డున కూడా మా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే మేము కూడా కొత్త మండలంగా గాల్రాపాడు గ్రామాన్ని 100 రోజుల లోపల చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నారాయణపేట బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. గాల్రాపాడు గ్రామాన్ని అదేవిధంగా కానుకుర్తిని కోటకొండని మండలాలుగా ప్రకటిస్తా అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి మేము గవర్నమెంట్ని ఒకటే కోరుతా ఉన్నాము, మీరు ఇచ్చిన హామీలని ఖచ్చితంగా నెరవేర్చి మరి ప్రజలకు మేమున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పర్ణికారెడ్డి మేడం గారు కూడా హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మీకు గాల్రాపాడు గ్రామాన్ని 100 రోజుల లోపల మీకు చేసి తిరుగుతా అని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది.